అమరావతి ప్రజా రాజధాని ఎన్నాళ్ళలో అది పూర్తి అవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి రావడం, హామీ ఇవ్వడం తెలిసిందే. ఇవాళ అమరావతికి బడ్జెట్లో 15,000 కోట్లు మేము ఇస్తున్నాము, వచ్చే 4 సంవత్సరాలు ఎలా ఇస్తాము, కంప్లీట్ అవడానికి సహకరిస్తాను గౌరవనీయురాలు. ఎవరికాళ్ళు ఎవరు ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ నాయకులు ముగ్గురు ఢిల్లీలో ఉన్న పాదుషాల కాళ్ళు మొక్కుతున్నారా లేదా మీరు చెప్పండి. అసలు హక్కుల గురించి నిన్న సభలో ఏం మాట్లాడారు? ఎవరు ఆ ముగ్గురు? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష. అంటే మీరు ఈ క్షణంలోనే పొగుడుతున్నారు, ఈ క్షణంలోనే మళ్ళీ ఏమండి ఎవరు చెప్పమంటారా? నీళ్ళనే పాలుగా మాట్లాడాలి. మనం అక్కడెక్కడ సమస్యను సమస్యగా మాట్లాడాలి. అమరావతి అక్కడున్న ఇంజనీర్లకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, ఆయనకు తెలియదా ఏం చేయాలో రాష్ట్రానికి? మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు తెలియదని అడిగారు. తెలియదని చెప్పాను. కావాలంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ఇంటర్వ్యూ మళ్ళీ వేయండి ఇక్కడ V6లో. ఎస్, మరి సేమ్ ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు తెలియదా, ముఖ్యమంత్రి తెలియదా అని మీరు అడిగారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీ ఏది, నాయకులు ఎవరని మీరు బలంగా నమ్ముతున్నారు? తెలంగాణ ప్రయోజనాలను పరీక్షించడానికి మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ భజన బృందం తప్ప మిగతా వాళ్ళు ఎవరిని నేను తప్పండి. కేటీఆర్. నమస్తే. అమరావతి రాజధాని పునర్నిర్మాణం, నరేంద్ర మోదీ రావడము, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అమరావతిలో కోలాహలం ఉన్నది. అయితే కోలాహలం వరకు మాత్రమే ఉంటుందా, అది మాటల్లో ఉన్న చేతల్లోకి వచ్చి కనబడుతుందా అని అక్కడక్కడ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లా సందేహాలు వ్యక్తం చేస్తున్న వారిలో ఆంధ్ర మేధావుల ఫోరం నాయకులు చలసాని శ్రీనివాస్ గారు. మరి ఎందుకు వారు అనుమానిస్తున్నారు, సందేహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్కారం. నమస్కారం. అమరావతి ప్రజా రాజధాని ఎన్నాళ్ళలో అది పూర్తి అవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి రావడం, హామీ ఇవ్వడం చూసిన జరిగింది. మొట్టమొదటిగా ఎందుకంటే చాలామంది దీని మీద నడుస్తుందిగా ట్రోల్. మొట్టమొదటిగా మా స్టాండ్ ఏ రోజు మార్చలేదండి. మిగతాది మీకు చెప్తాను. అమరావతి అద్భుతమైన హరిత నగరంగా, అన్ని వర్గాల నివాసం ఉండే నగరంగా, పారదర్శకంగా, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో గొప్ప మోడల్ నగరంగా నిర్మించాలనేది సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి అప్పటి నుంచి హిందూపురం అభివృద్ధి కావాలని నేను కోరిక, డిమాండ్. ఏ రోజు నేను స్టాండ్లు మార్చలేదు. మీ అభిమాన్ హీరో కళ్యాణ్ బాబు గారు అని ఎవడికి రాజధాని అనే పుస్తకం ఎలా మాట్లాడారో, ఒక ప్రాంతంకి వెళ్ళి మీ దృష్టిలో అమరావతి, ఎవరి దృష్టిలో అమరావతి, నా దృష్టిలో మాత్రం ఈ ప్రాంతం అని, ఉప ప్రాంతం, మళ్ళీ కర్నూలు వెళ్ళి ఇదే నా రాజధాని అని, అది రాజధాని ఏంటి, ఎవడికి రాజధాని అని చెప్పి నేను మాట్లాడలేదండి. అలాగే అక్కడ సభలో హాజరైన అనేక మంది ఎవరైతే ఉన్నారో అమరావతిని ఎంత ద్రోహంగా తిట్టారో మేము అలా చేయలేదు. మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారో వాళ్ళ సభలో ఉచిత సత్కారాలు పొందారు. కేసులు పెట్టి వేధిస్తున్న మహిళల్ని నిన్న సభలో సన్మానాలు, లేదా పక్కన ఇంకో సభలో సన్మానాలు, పెద్దపీట వేసిందంతా వాళ్ళకి. ఒక రాజధాని కాదు, 3 రాజధాని కాదు, 13 రాజధానులు పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్కసెక్కం చేసిన, సారాయి కోసం తక్కువ ధరలకు ఉద్యమం చేసిన ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించారు అమరావతి గురించి. నిన్న వాళ్ళందరూ ఉన్నారు. ఒక దళిత నాయకుడిగా ఉన్న బాలకోటకి ఆహ్వానం లేదు. నాకు ఎలా ఉండదు నాకు తెలుసండి. కితన్సారి అదే స్టేజీ మీద పక్కనున్న పెద్ద స్టేజీలో నేను లేకపోతే రామోజీ గారు అందరూ కూర్చున్నాం. ఒకసారి చూడండి మీరు వీడియోస్ కూడా. మాకేం ఆహ్వానం రానందుకు బాధలేదు, కానీ ద్రోహులకి, ద్రోహం చేసిన వాళ్ళకి, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి ఆయన పెద్ద బయట వేశారు. ఎవరు ఆ ద్రోహులు? నమ్మక ద్రోహం. అమరావతిని మోసం చేసిన వాళ్ళ ద్రోహులను కాకపోయినా చాలామంది ఉన్నారు, కానీ ముఖ్యమైన పాత్ర పోషించింది శ్రీ దామోదర్ దాస్ మోదీజీ. అక్కడ శంకుస్థాపన చేసినట్టు చేసి పెడతాడు, మట్టి మొహాన్ని కొట్టి యమునా నది మురికి నీళ్ళు తాగి చచ్చిపోతారు. అది అంత భయంకరమైన విషతుల్యంగా ఉన్నాయి. నొరలు వచ్చే నీరుని తీసుకొచ్చి పెడతలో మొహాన్ని కొట్టి పోయి 1500 కోట్లు ఇంతకుముందు ఇచ్చిన వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గుండా సౌజన్యంతో వచ్చింది. ఒక్క ₹10 ఇవాళ వరకు ఇవ్వకుండా వచ్చి ఇవాళ చాక్లెట్ ఒకటి, కాఫ్లెట్ ఆ పవన్ కళ్యాణ్ గారి మీద పడేసి, ఆ రోజుల్లోనే బిస్కట్ ఉంది కదా అని చెప్పి, మీకు తెలుసు కదా బిస్కట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను గుజరాత్లో ఉండగానే నేను బాగా చూశానని చెప్పను. ఆ తర్వాత బూతులు తిట్టినే కనపడలేదు. బిస్కట్ వేసి ఎండలో, మిట్ట మధ్యాహ్నం ఎండలో 6600 బస్సులు ఎక్కడెక్కడి నుంచి అన్ని స్కూల్స్ గీల్స్ చాలా చోట్ల ఆగిపోయి, మొత్తం రవాణా సౌకర్యాలు ఆగిపోయి, మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళొద్దంటే మే 2వ తారీఖున ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి సచ్చి చెడి తీసుకొస్తే
వైద్య సహాయ శిబిరాలు శ్వాస పడిపోయిన వాళ్ళు కానీ పెట్టుకుని తీసుకొచ్చి ఆరెంజ్ పండ్లు ఓరెస్ తీసుకొచ్చి అక్కడ నెత్తి మీద పెట్టి మాడిపోయిన వాళ్ళ మీద నెత్తి మీద ఆమ్లెట్ వేసి ఈయన ఫ్లైట్ ఎక్కి వేరే చూడుతుంది. ఎందుకు అంత అసహనం? ఆయన ఏమి ఇవ్వలేదండి. అమరావతికి బూడిద మట్టి ఇవాళ ఇచ్చింది చాక్లెట్, బిస్కట్టు, ఆమ్లెట్. కేసీఆర్ గారు రోజు వస్తే ఈయన ఇస్తే నేను ఇద్దాం అనుకున్నాను, నేను ఇవ్వకుండా ఆయన ఇవ్వకుండా నేను తోటి రాష్ట్రం ఇస్తున్నా హేళన చేస్తారని ఆగిపోయాను అనే వాదన వచ్చింది. ఇవాళ రెండోది మీరు అడిగిన ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న, అమరావతి కంప్లీట్ అవుతుందండి. అమరావతి గొప్ప నగరంగా భాషించాలనుకున్నాను, పారదర్శకం కావాలని కోరుకున్నాను. ఆ రోజు పుస్తకం ఎవడికి రాజధాని రాస్తే పెద్ద మనిషి ఫోన్ చేశారు. ఇప్పుడు అందరూ సభలో కూర్చున్నారు పెద్ద పెద్ద మనుషులు. నేను రాలేదు, నాతో మాటలు మానేశారు. ఇప్పటివరకు పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు అందరూ సభల్లో. ఇవాళ నేను అడుగుతాను, నేను మాట మార్చుకోలేదు. ఇవాళ అడుగుతా ఉన్నాను, ఇవాళ అమరావతికి బడ్జెట్లో 15,000 కోట్లు మేము ఇస్తున్నాము, వచ్చే 4 సంవత్సరాలు ఎలా ఇస్తాము, కంప్లీట్ అవడానికి సహకరిస్తాను గౌరవనీయురాలు ప్రముఖ తమిళ జాతీయవాదిగా పేరొందిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవచించితే వెంటనే పురంధేశ్వర్ గారు ఎంపీలు వచ్చి 5-6 కుండలు పెట్టుకొచ్చారు. ఏంటి ఆ కుండలు పెట్టుకొచ్చారు అనుకున్నా. ఒక్కొక్కళ్ళు కుండ బద్దలు కొట్టి ఇది కేవలం గ్రాంటు, సహాయం, ఇది అప్పు అనేవాడు తప్పు అని చెప్పి కొడితే మేము నిజం అనుకున్నాం. ఇప్పుడు తెలిసింది ఏంటంటే మొత్తం అప్పు. కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ తీసుకుని ఏం తీసుకున్నా. ఇవాళ ₹1 సాయం చేయకుండా ఇవాళ వచ్చి పోసుకోలు కబుర్లు చెప్తే చప్పట్లు దేనికి కొట్టారు? నేను అడుగుతా ఉన్నాను. మోడీ గారు అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు పాపం మాట్లాడారు. ఒక్క మాట మాట్లాడినాడా? కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట్లాడి దేనికి చప్పట్లు కొట్టారు? రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 గురించి మాట్లాడారు, దేనికి చప్పట్లు కొట్టారు? దేనికి చెట్టబలం చేసుకుంటూ వెళ్ళారు? ఒక బానిస జాతని నిర్మించుకోవడానికా? ప్రధానమంత్రి వస్తే గౌరవించండి. 10 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన సోది తప్ప కొత్తగా సోది ఏముంది? వాళ్ళ గౌరవ మంత్రి పేరు చెప్పను కానీ ముఖ్యమైన పదవిలో ఉన్న ఆయన, అంటే పదవుల్లో ఉన్న ఆయనకి మాట్లాడాను. ఏంటి రేపు వస్తున్నాడు కదా మీ ప్రధానమంత్రి గారు, ఏమంటున్నారంటే వాళ్ళ బాస్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏదో ఒకటి అనౌన్స్ చేస్తా అనుకున్నారు. ఫస్ట్ 15,000-20,000 కోట్లు అన్నా నేను సాయంగా గ్రాంట్గా మారుస్తాను అనుకున్నారు. కొన్ని సలహాస్ ఏమీ లేకపోయినా ఏం చెప్పట్లేండి. అసలు ఇప్పుడు నిన్న 50 కోట్లు, ఇంతకుముందు వరకు మోడీ గారు ప్రోగ్రాం ఖర్చు అయిన 100 కోట్ల రూపాయలు దేనికండి అని అడుగుతున్నా. దేనికోసం? ఈయన వచ్చి చెప్పాడు కదా అమరావతిని దుర్మార్గమైంది, దీనికి పథకం పెట్టి వాడుకుంటున్నాడు మోడీ గారు మాట్లాడారు కదా. వేరే వాళ్ళు కాదు కదండి, మోడీ గారు కదా. ఈ రాజధాని ప్రణాళిక చేసి దొబ్బేస్తున్నాడు చంద్రబాబుని మాట్లాడింది మోడీ గారు కదా. ఈ దుర్మార్గం నన్ను విమర్శించే వాళ్ళు ఈ దుర్మార్గమైన ఏమని రాజధాని అని చెప్పి మాట్లాడి ఆ తర్వాత ఉత్తరాది అహంకారం నశించాలని ఇక్కడ రావట్లేదు, నాశనం చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్, లేదా ఆమరణ దీక్ష చేస్తారని మాట్లాడింది కళ్యాణ్ బాబు గారే కదా. ఆ నోటితో ఎలా పొగుడుతో వచ్చిందండి? ఎంత రివర్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి ఏమి ఇచ్చారని? అప్పులు ఇచ్చారా? అప్పులు ఇస్తే నాకు అర్థం కాలేదు. అప్పులు ఫెసిలిటేట్ చేశారంటారు. ఇవాళ అమరావతికి దాదాపు 58,000 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ పనులు మొదలైంది. మీరు తనికెళ్ళ బర్ల సినిమా చూసారా? ఏ సినిమా? ఎస్వి కృష్ణారెడ్డి గారు చేసిన సినిమా మా ఎమ్మెల్యేలను. కావాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటారు. మోడీ గారు ఆల్రెడీ దీనికి శంకుస్థాపన చేశారు కదా, అప్పుడు భారీగా చేశారు కదా. చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కుటుంబంతో వచ్చి మళ్ళీ పునఃప్రారంభం చేశారు కదా. మళ్ళీ ఇంకోసారి ప్రారంభం చేశారు కదా నారాయణ గారు వచ్చి. మళ్ళీ ఇదే పునఃప్రారంభం ఏంటండి? పోనే నేను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కక్ష సాధింపుతో వ్యవహరించారు అని నమ్ముతున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. అమరావతి మీద మోడీ గారు ఓ ఫోన్ కాల్ చేసి మిస్టర్ జగన్ సార్ 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 జగన్ సార్ నెక్స్ట్ అనేది అందుకు అంతమించాను కదా, 10 సార్లు సార్ అనాలి కదా. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నారు కదా. ఏ దందా బంద్ కరో, ఏ కక్షాదింపు నుంచి బంద్ కరో, నేనే శంకుస్థాపన చేసి చెట్టి కొట్టి మోహన్ కొట్టిపోయాను, నా పొరుగు పోద్దయా అని ఒక్క మాట మోడీ గారంటే అడుగు జవదాటే వరకు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. దుర్మార్గం అవుతున్నది ఇక్కడ పెట్టుకుని చిడత భజనలు ఏంటండి? వీళ్ళకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. తోటి తెలంగాణ స్వాతంత్రం చూసి బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే కొంతమంది నాయకులు జ్ఞానం వస్తుంది. ఒకటితో తీసేయండి, చెప్పులు మోసే బళ్ళనే ఆ బళ్ళనే తీసేసేయండి. ఏందని నాకు అర్థం కాదు. పైగా కొత్త 4 రోజుల నుంచి పెద్ద పెద్ద మేధావులు జర్నలిస్టులు కూడా కొత్త రాకం కొంతమంది అందరూ అట్లా అందుకున్నారు. రోజు చూస్తున్నాను, తరించిపోతున్నాను. ఏమనంటే ఇప్పుడు ఆ మాత్రం కూడా రాకపోతే అన్యాయం చేస్తాడు కదండి. ఒక్కసారి లుక్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ చూడండి.
తమిళనాడులో ఇలా కాళ్ళు పట్టుకుని హక్కుల్ని తాకట్టు పెట్టి ఢిల్లీ బజార్లో దేకారా? ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎవరు ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ నాయకులు ముగ్గురు ఢిల్లీలో ఉన్న పాదుషాల కాళ్ళు మొక్కుతున్నారా లేదా మీరు చెప్పండి. అసలు హక్కుల గురించి నిన్న సభలో ఏం మాట్లాడారు? ఎవరు ఆ ముగ్గురు? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు, ఇక ఆల్రెడీ భక్తు సనాతనవాదిగా ఇంకేదో అన్నారు, సనాతనవాదిగా ఉన్నాను, అపాలజికల్ సనాతనవాది ఆమెన్ అని కూడా అన్నారు. ఆయన క్రిస్టియన్ పదం ఎందుకన్నా తెలియదు అని అన్న కళ్యాణ్ బాబు గారు అయితే డైరెక్ట్గా చాక్లెట్ తీసుకుంటా ఉన్నారు. నేను ఇప్పుడు వీళ్ళందరూ నాకన్నా గట్టిగా తిట్టారు కదండి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని. చాక్లెట్ పాచిపోయిన లడ్డూలు బాగాలేదని వాళ్ళు కాఫ్లెట్ చాక్లెట్ ఇచ్చారా? నిన్న సభలో మాట్లాడటానికి ఏమైందని నేను అడుగుతున్నాను. సార్ 60,000 కోట్లు అప్పులు చేసి చేస్తున్నాము, మీ బాధ్యత కదా, మీరు కండిషనల్ విభజన కదా, దాంట్లో బిల్డింగ్కి ఎంత అవుద్ది, 5% అవుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తిప్పలు పడి తన ప్రయత్నం తాను చేస్తున్నారండి అమరావతి కోసం, తిరిగి రైట్ ట్రాక్లో పెట్టి, నో డౌట్ ఇన్ దట్. కానీ ఇంత దుర్మార్గం చేస్తాను, ఇంత బానిసత్వం అనవసరం. తమిళనాడులో నైవేలి లిగ్నేట్ని నేషనలైజ్ చేద్దామా అని ఆలోచన రాగానే తమిళనాడు అంతా బగ్గుమనగానే తోక ముడిచి గుజరాత్కి పారిపోయింది సంత. విశాఖపట్నం గురించి నేను మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కిక్కురు మనలేదు ఎందుకని అని నాకు అర్థం అవ్వట్లేదు. బానిసత్వం మీరు రెండు అంటున్నారు ఇక్కడ. ఒకటి, చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు రాజధాని నిర్మాణం, రాజధాని వరకు, మిగతా విషయాల్లో ఆయన చేసే కాంప్రమైజేషన్ రాష్ట్రాన్ని వెనుకబాటు పట్టిస్తుంది, అది వేరే సంగతి. ఎస్, అంటే మీరు ఈ క్షణంలోనే పొగుడుతున్నారు, ఈ క్షణంలోనే మళ్ళీ ఏమండి ఎవరు చెప్పమంటారా? నీళ్ళనే పాలుగా మాట్లాడాలి. మనం అక్కడెక్కడ పని సమస్యగా మాట్లాడాలి. అమరావతి కావాలనుకుంటున్నాం, కానీ సమాంతరంగా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నా వాళ్ళ పోలవరం గురించి నేను మాట్లాడతాను. దయచేసి నేను ఎన్ని మీటింగ్లు పెట్టానో 99% మీడియా ఎందుకు వేయలేదు నాకు తెలియలేదు. నమ్మక ద్రోహం నయవంచన అంటే ఇదే జరిగింది. నమ్మక ద్రోహం నయవంచన అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మీకు అందరికీ తెలుసు ఎవరో, ఇది ఈయన మోడీ గారు అమరావతి గురించి అని చెప్తున్నానండి. ఆయన రాజధాని గురించి కూడా చౌకీదార్ అండి ఈయన. जब हिसाब लेने की कोशिश की तो यूटर्न बाबू ने ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు రాజధాని కూడా ఉంది. भाई और बहनों, आपके इस चौकीदार ने చూసారు రాజధాని కూడా ఆయన చూపించాడు. దాని కోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళ్తోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. ఎవరండి ఇది అందే? నేను అన్నానా? ఇప్పుడు అవును, రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడతారు, రాజకీయ నాయకులు మాట్లాడతారు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇది అట్లా తిట్టిన నరేంద్ర మోదీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఐటీలో గొప్ప నాయకుడు మెయింటైన్ చెప్తున్నారు కదా. నేను దండం పెట్టుకోవాల్సిన వ్యక్తులు ఎవరున్నారంటే మా ఉమాభారతి గారు ఉన్నారు ఈ విషయంలో. ఆ ఫోటోని మీకు నేను షేర్ చేస్తాను. అది మీరు వేస్తే మంచిదే. మన ఉమాభారతి గారు ఏమని ఇచ్చారు తెలుసా? ఇదిగోండి, పోలవరం ఖర్చుని పూర్తిగా మనమే భరించాలి. ఆవిడ ఎక్కడుంటే నాకేందండి, ఏ పార్టీ అయితే నాకేంటండి, మనకి లాభం చేసిన వాళ్ళని, మన కోసం పోరాడిన వాళ్ళని మనం కనుక ఇదిగోండి, పోలవరం ఖర్చుని పూర్తిగా మనమే భరించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీరు 70-30 ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన పిచ్చి మాటలు నమ్మకండి. 100% మనమే కట్టాలి, పూర్తిగా 150 అడుగులు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాసింది ఇవిడ. జలశక్తి మిషన్ ఉంది. నమస్కారం అమ్మా, నువ్వు సాధ్యమైన ఏదైనా ఒక జాతీయ జెండా కోసం, ఉబ్లీ కోసం మీ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి త్యాగం చేసిన మా ఆంధ్రప్రదేశ్ వరకు కొంత అమరావతి వాళ్ళు వచ్చిందంటే నీలాంటి వాళ్ళ నేను తీసి పడేశారు మోడీ గారు, తర్వాత పక్కన పెడతాం. ఇవాళ అమరావతిని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్లో పెట్టారండి. మీరు నమ్మట్లేదా? అంకెలు కూడా వస్తాయో రాదో తెలియదు నిర్మలా సీతారామన్ గారికి. నేను మాట్లాడుతున్నాను, ఆవిడ ఏం చదువుకున్నారు పక్కన పెట్టండి. 36 తర్వాత 38 వేసి ఈ ప్రాజెక్టు 2017లో 55,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు 79,000 అవుతుంది. 2025 నాటికి 30,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోతుందని కలగని మేము ప్రాజెక్ట్ అయిపోయిందని మేము క్లోజ్ చేసాం. మీకేమైనా అర్థమవుతుందా?
మనకే అర్థం అవడం కష్టమైతే జనాలకి ఏమర్థం అవుతుంది? బడ్జెట్లో పెడితే సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా, నేను లేదు కళ్యాణ్ బాబు గారు కారణం రాసుకోండి ఎంపీలని. నేను దయచేసి 35 మంది ఎంపీలు, గుజరాత్ ఎంపీని మానేసి అందరు ఎంపీలకి లేఖ రాశాను. 2 ఎంపీలు స్పందించారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, కొంతవరకు మిథున్ రెడ్డి గారు. మిగతా వాళ్ళని అడుగుతున్నాను, ఒక్క అమెండ్మెంట్ దండం పెట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. మీటింగ్లు పెట్టాను, 6 మీటింగ్లు. నేను, జేడి లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, రాష్ట్రం అనేక చోట్ల మీటింగ్ పెట్టాం. జర్నలిస్టులు అందరిని పిలిచాను, 100 మంది జర్నలిస్టులు వచ్చారు. ఎవరు రిపోర్ట్ చేశారు? ఒక్క అమెండ్మెంట్ అడగండి అయ్యా. బీజేపీ వాళ్ళు 50 అమెండ్మెంట్ పెట్టారు, క్లోజ్ చేస్తాం, దీన్ని డేటా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తామని రాస్తే సిగ్గు ఏమాత్రం లేకుండా ఈ ఎంపీలందరినీ అడుగుతారు. ధైర్యం ఉంటే చర్చ పెట్టండి, ఎంపీలు పిలవండి, ఎంపీలు పిలవండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత, మీరు ఎంపీలా? 35 మంది ఎంపీలు దేనికంటే నాకు అర్థం కాదు. మీరు ఎంపీలా? రాష్ట్ర హక్కుల కోసం ఏం తెలుసా? బడ్జెట్లో ఏం పెట్టారో తెలుసా? శాశ్వతంగా దాన్ని డేటా స్టోరేజ్ ప్రొవైడ్ చేసేసి రావాల్సిన 9.5 మెగావాట్ల షెడ్డుకి పంపించేస్తే బలకంచర్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ నీళ్ళు వెళ్ళినప్పుడు బలకంచర్లు ఏంటండి? మీకు విచిత్రంగా అనిపిస్తుంది. మీకు అక్కడ ప్రాంతంలో మీరు కేసీఆర్ గారిని చూస్తే అప్పుడు అనిపిస్తున్నారు, కానీ కృష్ణానది ఉన్న 50-70 ఫీట్ల నుంచి అంటండి 600 ఫీట్ల పైకి తీసుకెళ్తారండి శ్రీశైలంకి. మీకైనా అర్థమవుతుందా? శ్రీశైలం నుంచి వచ్చే నీరు కిందకు వస్తుంటే కింద నుంచి గోదావరి నుంచి శ్రీశైలం వైపు బనకచెర్ల వైపు తీసుకెళ్తానికి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అంట. చీడతలో ఏం మామూలుగా నాకు అర్థం అవ్వట్లేదు. మా నోరు ఎందుకు నొక్కేస్తున్నారు మీరు అందరూ? మేమేం తప్పు చేసాం? ఎవరన్నా తప్పు ఏమండి? మీరు 4 నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, తప్పుగా మాట్లాడానా బుచ్చన్ గారు? తప్పు విషయం ఏంటి సార్ అంటే అక్కడ ఉన్న నిన్న సభలో అసలు పోలవరం గురించి ప్రస్తావన లేదు. పూర్తి స్థాయిలో పోలవరం 3 साल में क्या कंप्लीट कर सकता है आप डेड स्टोरेज करके? అంతే కదండి, మీరు డెడ్ స్టోరేజ్ చేసేసి మా నెత్తి మీద దోషం పెడతానికి మాట్లాడారా మీరు? పూర్తి స్థాయిలో 150 నీళ్లు పెడతానని మాట్లాడకుండా ఆ రాతి మట్టి కట్టడం వేసి మళ్ళీ ఒకసారి శిలా విగ్రహం పెడతాను అనుకుంటా మోడీ గారిని. ఎవరిని మోసం చేస్తాను? మోసపోయేది ఈ నాయకులే కదా మోసం చేసేది. నేను ఎవరిని అంటాను? మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నేను అడిగింది తప్ప కరెక్టా? అమరావతి చెప్పండి నాకు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ పట్ల మీరు ఆందోళనతో ఉన్నారు. నా తర్వాత నాకు అర్థమవుతుంది అది. మీరు ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి ఒక రకమైన ఆవేదనతోనే మాట్లాడుతున్నారు. నేను చెప్పే మాట తప్పు ఉంటే కనుక్కోండి. మాట్లాడదాం. అక్కడున్న ఇంజనీర్లకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, ఆయనకు తెలియదా ఏం చేయాలో రాష్ట్రానికి? నేను, నాగేశ్వరరావు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకో పెద్ద మనిషి, దాంతోపాటు బుచ్చన్ గారు టీవీలో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఇలా కూర్చున్నాం. ఈ ప్రశ్న బుచ్చన్ గారు అడిగారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎలక్ట్రిసిటీ గురించి, చంద్రబాబు నాయుడు గారు తెలియదని అడిగారు. తెలియదని చెప్పాను. కావాలంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ఇంటర్వ్యూ మళ్ళీ వేయండి ఇక్కడ V6లో. ఎస్, మరి సేమ్ ఇదే సమస్య. చంద్రబాబు నాయుడు గారు తెలియదా, ముఖ్యమంత్రి తెలియదా అని మీరు అడిగారు. ఖచ్చితంగా తెలియదని చెప్పాను. తెలిస్తే ఇది తప్పు చేయరు. ఇవాళ మాత్రం తెలుసు, కంపల్షన్. లేకపోతే అవతల మోడీ గారు కేసులు రెడీగా ఉన్నాయి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అసలు రాష్ట్రం, అసలు ఇంకే రాష్ట్రం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోనండి హక్కుల కోసం పోరాడుతున్నారు కదా. వదిలేసేయండి బండి గారిని, కిషన్ రెడ్డి గారిని వదిలేసేయండి. గవర్నీలు వాళ్ళు ఏదో గుజరాత్లో పాటలు పాడుకుంటా ఉన్నారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. అంటే వాళ్ళు తెలంగాణ గురించి పట్టింపు లేదంటారు వాళ్ళిద్దరికి? నేను తెలుగు రాష్ట్రాల గురించి పట్టింపే లేదు. గుజరాత్లో పాటలు పాడుకుంటున్నారు అందరూ. గుజరాత్లో తెలుగు గొప్ప అని పాడి, ఎందుకంటే తెలుగు భాషను అన్యాయం చేస్తుంటే నా సమావేశం పెట్టారు. ఎవరు పెట్టారు? నేను ప్రొఫెసర్ సర్గోపాల్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత చాలామంది పెట్టారు. హైదరాబాద్లో నేను వెళ్ళాను. ఎస్వీకేలో జరిగింది కదా, ఎస్వీకేలో పెట్టారు. నేను వెళ్ళాను. నేను హైదరాబాద్ మీద 2 సభలకు హాజరయ్యాను. నేను హైదరాబాద్లో ఉండటం తటస్థించింది. నేను చెప్తున్నానండి, సరే ఏదైనా ప్రాంతాలుగా నేనేమన్నాను, ప్రాంతాలుగా విడిపోదాం, భాషగా కలిసి తెలుగు భాషకు వాళ్ళు ప్రమాదంలోకి వస్తే ఇక్కడ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటున్నా. ఇవాళ బండి సంజయ్ గారు గుజరాత్లో పాటలు పాడుతున్నారా, కృష్ణరెడ్డి గారు పాటలు పాడుతున్నారని నేను క్లియర్ కట్గా చెప్తాను. అయ్యా బండి సంజయ్ గారు ఎప్పుడైనా సార్ దయచేసి మీరు గౌరవంగా ఎప్పుడు కలిసినప్పుడు మనం మొక్క పరిచయం ఉన్నప్పుడు నమస్కారం పెట్టుకున్నాను, అంతమించి లేదు. కృష్ణరెడ్డి గారు అంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం. మీకు కనుక మీరు కేంద్ర మంత్రులు, నేను సామాన్యుని, ఒక్క 5 నిమిషాలు బుచ్చన్ గారి దగ్గర ఎక్కడ 5 నిమిషాల మించి నాకు మీ సమయం అక్కర్లేదు. కాఫీ టీ కూర్చున్న టైం ఉంటుంది. తెలంగాణకి మీరు ఏం మాట్లాడారు? 1 కోటి రూపాయలు బడ్జెట్ పెంచి అలాగే రైల్వేలో రికార్డు బడ్జెట్ వచ్చేసింది. చప్పట్లు జరుచుకున్నారా? మొత్తం మీ కేడర్ మీరు మంత్రులతో ఇక్కడ కూర్చుని మాట్లాడితే చిడత బదులను కింద చేశారా లేదా? సిగ్గుండాలి సార్ మనకి. నేను తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నాను. దేనికి పొగిడారు మీరు? విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. ఎవరు ఉండక్కర్లా. ఒక్క తెలంగాణకి క్రితం సంవత్సరం కంటే 1 కోటి రూపాయలు తెలంగాణకి బడ్జెట్ పెంచి
ఆ గుజరాతీ రాష్ట్రానికి ఒక్క రాష్ట్రానికి 8,400 కోట్ల రూపాయలు పెంచి 1,8,400 రెట్లు పెంచి మహారాష్ట్రకి 7,000 రెట్లు మళ్ళీ 7,000 రెట్లు పెంచి 7,000 రెట్లు. ఇది కాకుండా తెలంగాణకు 5,237 అంత ఇచ్చానని చెప్పి కోటి పెంచి మహారాష్ట్ర గుజరాత్కి 41,000 కోట్లు ఇచ్చి ఇది కాకుండా అదనంగా మోడీ గారి ముద్దుల రైలు కోసం 19,117 కోట్లు 61,000 కోట్లు ఇస్తే ఇక్కడ పుల్లారెడ్డి స్ట్రీట్లు ఖాళీ చేసి హైదరాబాద్లో క్రాకర్స్ కాల్చుకుంటారా సార్ మీరు? కనీసం వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు అడ్డంగా మాట్లాడుతుంటే 1990లో తెలంగాణకి ఇచ్చింది 500 కోట్లు, ఇప్పుడు మేము 5,000 కోట్లు ఇచ్చామంటే చిడతలు పద్యం చేసుకుంటా ఉంటాం కొంతమంది. ఎందుకు సార్ మీరు కేంద్ర మంత్రిగా ఉండి నా 61,000 కోట్లు దానికి నా తెలంగాణకి 5,300 కోట్లు అని చెప్పి మాట్లాడటం లేకుండా నిలదీయకుండా ఎవరిని మోసం చేద్దామని సార్? నా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. నాకు హక్కు ఉంది. ఈ 13.5 కోట్ల మంది తెలుగు జాతిని ఒక్కడనుకుని ఆరోచించిన మాట మాత్రం నా హక్కు ఉంది. మీరు ఎందుకని ప్రజలకు చెప్పట్లేదు? మీ మీడియా ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇప్పుడు మీరు అనడం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పదే అంటున్నమాట కేంద్ర మంత్రులు ఇద్దరున్నా ప్రయోజనం లేదు అని అంటున్నారు. అనదాన్ని మీరు సమర్థిస్తున్నారు దాన్ని బలంగా. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పాదుషాలన్న రాణి సహదాల దగ్గరన్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబడుతుందంటున్నా. ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అయిందండి? సంవత్సరం 4 నెలలు అయింది కదా. ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ 15 సార్లు వెళ్ళి ఒక రాష్ట్ర మంత్రివర్గ ఎక్స్టెన్షన్ కోసం కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటే బాధగా లేదా రేవంత్ గారు? మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు, అంటే ఇక్కడ మళ్ళీ కానీ మీరు ఒక మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనౌన్స్ చేస్తుందండి. ఈ రాష్ట్ర మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలి. కేంద్రం అనౌన్స్ చేసిందంటే తీయండి వాళ్ళ పాత లిస్టు. హూ ఈజ్ ఏఐసిసి? ఏఐసిసికి సంబంధం ఏంటి? నా రాష్ట్రం నా తెలుగు రాష్ట్రాలన్నీ కావాలనుకున్నాను నేను. అంటే నేను ఆ కాంగ్రెస్ని కూడా నేను నా తెలుగు జాతి ఆత్మ. బట్ ఉత్తర భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్ భారత రాష్ట్రానికి ఎస్ కేసీఆర్ గారితో కోపం నిలబడింది. తప్పు జరగకుండా కాళేశ్వరం దగ్గర ఇంకోటి దగ్గర రాష్ట్ర హక్కుల కోసం నిలబడిన పార్టీ ఇవాళ ఆ రోజు నిలబడింది. కాంగ్రెస్ పార్టీలు కూడా నిలబడుతున్నారు. వాళ్ళ బీజేపీలో కూడా కొంత డాక్టర్ లక్ష్మణ్ గారు మంచివాళ్ళు ఉన్నారు, కానీ చేయలేని పరిస్థితులు. నేను చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం బడ్జెట్ నిర్మాణ బడ్జెట్ అమరావతికి ఎలాగ ఇంత దుర్మార్గం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో ఇవాళ తెలంగాణ జరుగుతున్న అన్యాయం చెప్పలేని అన్యాయం. సంవత్సరం తర్వాత సంవత్సరం అంతకన్నా భజన ఎక్కువైపోయింది. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీ ఏది? నాయకులు ఎవరని మీరు బలంగా నమ్ముతున్నారు? తెలంగాణ ప్రయోజనాలను పరీక్షించడానికి మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ భజన బృందం తప్ప మిగతా వాళ్ళు ఎవరిని నేను తప్పంటున్నాండి. కేటీఆర్ గారా, ప్రవీణ్ గారా, లేదా జాన్ వెస్లీ గారా, రేవంత్ గారా, బట్టి విక్రమార్క గారా? నేను చెప్పాను, ఉత్తర భారతీయ జనతా పార్టీలో గుజరాతీ పాటలు పాడుకునే తప్ప తెలంగాణ సమాజంలో మిగతా 90% మందికి తన ప్రాంతం పట్ల అభిమానం ఉంది. ఇక్కడ కులగజ్జి మత పార్టీ ఏ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడుతుంది? ఏ నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని మీరు నమ్ముతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ స్ట్రైట్ చెప్పండి. ఏబీసీ ఉంటుంది. మొట్టమొదటిగా తెలంగాణ ప్రయోజనాల కోసం నేను అనుకుంటా ఉన్నాను, మైనస్ పాయింట్లు ఉన్నా సరే బీఆర్ఎస్ కానీ, తర్వాత ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే వామపక్ష పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. అంటే ఏ టీఆర్ఎస్కు, బి కాంగ్రెస్, సి లెఫ్ట్ పార్టీలు అదే మీరు? ఎస్, లెఫ్ట్ పార్టీస్ ఉన్నా జాతీయ స్థాయి పార్టీకి లెఫ్ట్ పార్టీస్ చిత్తశుద్ధి ఉంది, కానీ బట్ వాళ్ళకి బలం లేదు కాబట్టి లేదు. ఫస్ట్లో వాళ్ళే ఉండాలి. బలం వస్తుందంటారా? మళ్ళీ లెఫ్ట్ పార్టీలకు రావచ్చా? వాళ్ళు నిర్ణయాత్మకంగా పోరాడితే కనుక తాడిత పీడిత వర్గాలు కనుక ఇంతకు ముందు కూడా ఉండవచ్చు, ఇవాళ కనుక ఉంటే డెఫినెట్గా చెప్తున్నానండి, ఇవాళ సమాజం ఎలా వెళ్ళిపోతుంది డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాను. లెఫ్ట్ పార్టీస్ కమిట్మెంట్తో ఎలా తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలా తీసుకొచ్చారో ఇవాళ ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీస్కి ప్రజలు కనుక కొత్త తరాన్ని మనగా వాళ్ళు తిరిగి తీసుకోగలిగితే, వాళ్ళ లోపాలు సవరించుకోగలిగితే డెఫినెట్గా మంచిదేనండి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడే నాయకులు, పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే చిన్న పార్టీల సంగతి నేను చెప్తానండి. ఇవాళ అక్కడ ఉన్న 3 పార్టీలు ముఖ్యమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ హక్కులని ప్లస్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో నడి బజార్లో తాకట్టు పెట్టేసేయాలి ఏదో ప్రశ్నించుకోండి. ఎవరూ లేరు మినహాయింపు, కొంచెం ఎక్కువ తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉన్నారా? ఇవాళ మోడీ గారు అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అన్నారా? ఇదే మొత్తం చర్చనీయాంశం ఆంధ్రప్రదేశ్లో. చర్చనీయాంశం ఏంటంటే
అసలు అమరావతి మీద కక్ష సాధింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వాలని ఎప్పుడు అన్నాం. 50 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంట. ఆయన స్థాయిలో ఆయన చేసుకోవచ్చు, కానీ కక్ష సాధింపు చేశారు. ఒక్క మాట మాట్లాడారా? అలా ఇది మొత్తం $1 మిలియన్ క్వశ్చన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా. అంటే మాట్లాడి ఉండాలి, తిడితే బాగుండేది అని భావన. తిట్టదక్కర్లేదండి. ఇది అన్యాయం జరిగింది, లేకపోతే దుర్మార్గం జరిగింది, తిరిగి జరిగింది. ఈ చేసిన దాంట్లో ఈయన భాగస్వామ్యం కదా. ఎట్లా తిడతాడండి? సగం తిడితే తిట్లు ఈయనకే పడతాయి కదా. చాక్లెటో, కాఫ్లెట్టో, లేకపోతే బిస్కట్టో, ఆమ్లెట్టో ఇచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళు చప్పట్లు జరుపుకుంటున్నారు. ఈ చప్పట్లకి పహల్గావ్ దగ్గర ఉన్న టెర్రరిస్టులు కూడా చచ్చిపోయారని వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన చప్పట్లకండి బోర్డర్ దాటిన అంత శబ్దం. ఆ పహల్గావ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది అయిన తర్వాత చెప్తానండి. అసలు నాకు అర్థం కావట్లేదు నిజంగానండి. నిన్న 24 సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ అవ్వట్లేదు, కానీ నిన్న పేపర్లు చూశాను. 24 మంది మొన్న బలగాల మోహరింపు, ఉద్ధృత స్థాయిలో బాంబింగ్ అనేది వచ్చింది. భలే భలే చేస్తున్నారు పహల్గావ్ టెర్రరిస్టులు. నీచ నికృష్ట అధమాదంగా ప్రవర్తించిన ఆ పాకిస్తానీ ప్రేరేపిత తీవ్రవాదులను వేటాడాలి. భలే కిర చూస్తే కర్రిగొట్టల్లో అంట, తెలంగాణ కర్రిగొట్టల్లో బాంబులంట. వేలాది మంది నిజంగా అక్కడ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో హింసావాదానికి పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాను. దుర్మార్గం భౌతిక హింసనే వ్యతిరేకించేవాడిని కదా. కానీ వాళ్ళతో శాంతి చర్చలు జరుపుతానంటే ఏంటంటే ప్రాబ్లం? బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడిన చర్చలే లేదు. అది ఏమనుకుంటున్నారు మీరు? పాకిస్తాన్తో వెళ్ళి కాఫీ చాయ్ తాగి వస్తారు మీ బాసు, అడగకుండా ఆహ్వానం లేకుండా. మళ్ళీ చెప్తానండి, ఆహ్వానం లేకుండా ఫ్లైట్ తిప్పేసి ఇంక ప్రోటోకాల్స్ ఉండవు, వెళ్ళి కాఫీ తాగి వచ్చేస్తారు టీకో. ఇవాళ హింసావాదాన్ని వెంటనే ఖచ్చితంగా అక్కడ శాంతి నెలకొల్పి తీరాల్సిందే, అక్కడ గుట్టల్లో కానీ ఛత్తీస్గఢ్లో. కానీ గుమా వ్యాపారులకి ఎన్ని మైన్లు ఇచ్చారండి అక్కడ? ఈ దేశంలో ఉన్న గొప్ప మైనింగ్ సంపద ఇవాళ ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉంది. కిరందాల్ అనే ఊళ్ళో 98% గిరిజన బిడ్డలు ఉండేవారు ఒకనాడు. ఇవాళ 97% గిరిజనేతలు ఉంటున్నారు. ఇవాళ అక్కడ చనిపోయేవాళ్ళు ఎవరండి? అక్కడ ముందుగా నా సానుభూతి ఏదో ఉద్యోగం కోసం చేస్తున్న పాపం కానిస్టేబుల్స్, భద్రతా దళ సిబ్బంది వాళ్ళకు ఒక ఉద్యోగం కోసం, జీతం కోసం కష్టపడుతున్నారు దేశం కోసం. నిజంగా వాళ్ళ సంతాపం. మిగతా వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరన్నా పాకిస్తాన్ వాళ్ళ? గిరిజనులు 99% ఆదివాసీలు, మన బిడ్డలు, దేశం కోసం బిడ్డలు. ఇవాళ మైన్లు ఎవరి కోసం ఇచ్చారండి? 90%. మా స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఎవరికి ఎంత బోడేఘాట్ పోరాటం ఎట్లా జరిగిందండి? దేనికోసం జరుగుతుందండి? మీకేం చెప్తున్నా, ఐఎమ్ డెడ్ అగ్నెస్ట్ ఈవెన్ హరగోపాల్ గారితో ఖచ్చితంగా విభేదిస్తాను. నేను చాలా అంశాలు విభేదించాను. అవుట్ అండ్ రైట్ వరవర గారితో వినించేది గట్టిగా. ఆ చర్చలు మీరు చూశారు. ఐఎమ్ అగెన్స్ట్ దీస్ ప్రాక్టీసెస్ డిస్పైట్ దట్ హ్యూమన్ బీయింగ్. ఆ పహల్గావ్ మీద కంగనా రనౌత్ తెలుసు కదా? రనౌత్ మీకు పరిచయం తెలుసు కదా? కంగనా రనౌత్ తెలుసా? ఈ సినిమా హీరోయిన్ ఎంపీ ఇప్పుడు పరిచయం లేదా మీకు? పరిచయం లేదు. కంగనా రనౌత్ గారికి సెక్యూరిటీ, వై సెక్యూరిటీ పెట్టి వాళ్ళకి పెట్టిన దాంట్లో ఒక 10వ వంతో 100వ వంతో సెక్యూరిటీని అక్కడ 3-4 వేల మంది టూరిస్టులు వస్తుంటే 4గురిని పెట్టలేరండి అక్కడ. కంగనా రనౌత్ గారి గురించి మాట్లాడతాను నేను. ఆవిడ ఎలా మాట్లాడింది కాబట్టి ఆవిడకున్న సెక్యూరిటీలో 4గురిని పెడితే నా ప్రాణాలు 26 మంది కాపాడగలిగే ఛాన్స్ ఉండేది కదా. లేకపోతే ఎంత టెర్రరిస్ట్ అనేవాడు అటాక్ ఎలా చేస్తాడు? కాల్చి పారిపోతాడు ఆ నీచ నికృష్ట మదాహనులు. కానీ వాళ్ళు ఒక్కొక్కరిని అడిగి కాల్చి వెళ్ళారంటే అంత తాపికి వెళ్ళి గంటన్నర 2 సంవత్సరాలు, గంటన్నర 2-3 గంటల వరకు రాలేదని మొత్తుకుంటా ఉంటే ఏంటండి నా దేశం గురించి మాట్లాడుతున్నారు? హిందూ దాని గురించి మాట్లాడి ఇక్కడ ఉన్నారు ఆదివాసీలు హిందువులు కాదా? వాళ్ళు తప్పుదారి పెట్టారు హింసావాదం. ఖచ్చితంగా హింసావాదాన్ని ఆపేయారు, తుత్తముట్టించాలి. కానీ మనుషులు తుత్తముట్టించడం కాదు. ఇవాళ బండి సంజయ్ గారు గవర్నీలు మాట్లాడుతున్నారు కర్రిగొట్టలని. హింసావాదం ఆగి తీరాల్సిందే నేను ఒప్పుకుంటాను. కానీ మైన్స్ ఎవరి కోసమండి? మైన్స్ ఎవరి కోసం? సింగరేణి కాలనీస్ తెలంగాణ నడిగడ్డనున్న కొంగు బంగారంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏ వ్యాపారాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు కాపాడట్లేదు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే మిగులు జలాలు మొత్తం పంచితే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఆ రోజు రాజేశ్వరరావు గారు, ఆ రోజు బండా దత్తాత్రేయ గారు, లేదా లక్ష్మణ్ గారు, చాలామంది ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. చాలా నారపరాజు రామచంద్రరావు గారు, సచ్ ఎ జెంటిల్మెన్ హీస్. మీరు చెప్పండి బీజేపీ లీడర్స్, రామచంద్రారెడ్డి గారు, వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు. పాపం నొక్కేసుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాలి కింద తొక్కి ఆ గుమా వ్యాపారులు కనుక చేస్తున్న సందర్భంలో వాళ్ళ ఆవేదన లోపల ఉన్నట్టుంది. ఐ రెస్పెక్ట్ దెమ్. దయచేసి నేను అంటే మీరు అందరితో మాట్లాడతారు కదా? బీజేపీ అంత ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? కిషన్ రెడ్డి గారు మొన్న కనపడ్డారు, ఇక్కడ వెళ్తుంటే కనపడితే మామూలుగా ఏంటంటే మాట్లాడతాం.
ఇప్పుడు ఆయన మన కేంద్ర మంత్రిగా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నాను కూడా. ఆయన ఒక తెలుగు జాతికి ఒక క్యాబినెట్ హోదాలోకి వెళ్ళే అర్హత లేదు. కనీసం కిషన్ రెడ్డి గారికి ఏమన్నా ఢిల్లీలోను గల్లీలోను మాట్లాడారు. నా వల్ల వచ్చింది 0 వచ్చి ఉంటుంది, క్యాబినెట్ హోదా వచ్చినప్పుడు. మంచి వ్యక్తి. నేను కానీ ఒకటి అడుగుతా ఉన్నాను, ఎందుకు హక్కుల విషయంలో తాకట్టు పెడుతున్నారు? నిల్లు వెళ్ళా గాయాలు తెలంగాణకి ఈ బడ్జెట్లో 10 మన బడ్జెట్ 11 బడ్జెట్లో కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఒక్క మెట్రో ప్రాజెక్టు కోసం రూపాయి ఇవ్వకుండా మిగతా మెట్రో ప్రాజెక్టుల కోసం 19,000 కోట్ల రూపాయలు ఇస్తే ఎందుకంటే గళం లేవలెత్తలేకపోతున్నారు? మాట్లాడితే మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మత ద్వేష ప్రజ్వలన ఎందుకు చేస్తున్నారు? ఆ దిక్కుమాలిన ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ అయితే మీది కూడా మతతత్వ పార్టీయే కదా. కంపేరిజన్ చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఇవాళ పహల్గాం విషయంలో ఇవాళ ఒక మతాన్ని, ఎస్ అందులో చేసిన వాళ్ళు మా ముస్లింలు కూడా ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, బౌద్ధులు కూడా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకని నిలదీయలేకపోతున్నారు? ఇవాళ ఉగ్రవాదానికి మతం లేదని చెప్పింది నేను కాదు కదా, గౌరవ ప్రధాని మోడీ గారికి వీడియో వేయండి ఒకసారి. నన్ను తిట్టుకున్న వాళ్ళకు కూడా మోడీ గారు 99% తగ్గుతాయి. నేను మాట్లాడలేదు. ఎందుకని వాళ్ళ డైవర్షన్ చేస్తున్నారు? తెలంగాణ హక్కుల విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? ఇవాళ అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎలా దెబ్బ తగిలిందో తెలంగాణ విషయంలో, రాజధాని విషయంలో దెబ్బతవుతుంది. ఒక నేషనల్ ప్రాజెక్ట్ కనుక అది టేకప్ చేస్తుంటే కాళేశ్వరంలో నిజంగా కాళేశ్వరంలో అన్యాయం జరిగిందనే, సరిగ్గా జరగలేదనే భావిస్తున్నాను నేను. కానీ మీరు నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేసి కానీ మీరు వెళ్ళి కెన్బట్వా నేషనల్ ప్రాజెక్టు, ఆ భద్రాకి జలాలు అలాట్మెంట్ లేదండి. కనీసం కాళేశ్వరానికి అలాట్మెంట్స్ ఉంటే మా ఆంధ్ర తెలంగాణ పర్వాలేదు, మన అన్నదమ్ములు ఒకే తెలుగు జాతి పెట్టడం. మాట్లాడితే కెన్బట్వా ప్రాజెక్టుకి ఇచ్చారు డబ్బులు, ఆ తుంగభద్ర ప్రాజెక్టుకి ఇచ్చారు. తుంగ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే పోలవరంలో వచ్చిన నీళ్లు తుంగభద్ర ప్రాజెక్టు. సిగ్గుందా ఈ కేంద్ర ప్రభుత్వానికి? నా తెలుగు బిడ్డలతో ఏకమే అడగాలి వాళ్ళ. ఎస్ నేను అడుగుతున్నాను. తుంగభద్రలో మాకు నీళ్ళు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నికర్జాల మహబూబ్నగర్లో ఒక్క భీమా తప్పితే ఏ ప్రాజెక్టుకి నికర్జాలు లేవు కదా. నువ్వు నికర్జాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? భద్ర ప్రాజెక్టుకి నువ్వు ఎట్లా అనౌన్స్ చేసావయ్యా అని అడగాల్సిన ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ గారు విజయం బ్యాచ్ మొత్తం పోలవరంలో మిగులు జలాలనంట భద్రగా అలాట్ చేశారంట. ఇంకా నవ్వలేదు కదా, ఇంకా అక్కడే ఉంది కదా అంటే ఏదో చట్టం ప్రకారం చేసేసామని. ఏపీలో కూడా మాట్లాడలేని మళ్ళీ గట్టిగా మాట్లాడితే గోదావరి జిల్లాను తుంగభద్రకి ఎట్లా కేటాయిస్తారు? నేను చెప్తున్నానండి, ఇది నేను చెప్పింది సత్యం. రెండు నది సత్యం. ఎందుకంటే 1980లో జరిగిన ఒప్పందం ఏంటంటే గోదావరి నుంచి అప్పుడు ఏదైతే ఇప్పుడు బై కాంటూర్ ఎత్తిపోతలు కాదు, కృష్ణాకి మనం 80 టీఎంసీలు మళ్ళీ ఇస్తాము. దాంట్లో 40 టీఎంసీలు మనకి 30 టీఎంసీలు అంటే 20 టీఎంసీలు ఓ దానికి ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు జరిగిన ఒప్పందం. మన దగ్గర 40 టీఎంసీలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మాదే మొత్తం అంటున్నారు, కాకుండా మహబూబ్నగర్ కూడా ఇవ్వాలని నా అభిప్రాయం. ఎస్ ఆంధ్రప్రదేశ్ నేను ఎవరు వ్యతిరేకించండి, నా చిత్తశుద్ధిని ఆంధ్రప్రదేశ్ పట్ల నాకు తెలుసు. అందువల్ల మనం 45లో మనం తెలంగాణ ఆంధ్ర పంచుకుందాం, అది నా సిద్ధాంతం. ఇక్కడ రెచ్చగొట్టేస్తారు మొత్తం మంది, అక్కడ రెచ్చగొట్టారు మొత్తం, నాకు కాదు. పంచుకుందాం, మహబూబ్నగర్ జరిగిన అన్యాయాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. నేర్తాను ఇవాళ ఇది కాకుండా పోలవరం అయిపోయినట్టుగా భావించి అందులో పై రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో నికర జలాలు కేంద్ర ప్రభుత్వం కేటాయించేసి ఆ ప్రాజెక్టుకి నిధులు ఇచ్చింది. తెలంగాణలో నేషనల్ పార్టీకి ఎందుకు లేదు? నిలదీసి నిగ్గదీయాల్సిన ఈ నాయకత్వం ఎందుకు నిద్రపోతుంది? ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. వెళ్ళొచ్చాను ఆ ప్రాజెక్టులనుక ఇప్పటికీ అన్ని గ్రాములకి ఎందుకు. నేను నాథ్ గారు ఆయన అయితే చివరి త్రయంబకంగా వెళ్ళారు. కనీసం 20-30 అక్కడ ప్రాజెక్టుల పైన కడతంటే తిరిగి వచ్చాను. నా తెలుగు జాతి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి. నేను స్టాండ్ మార్చుకోవాలి. ఏమైంది నీటిపారుదల? ఇంకోటి అడుగుతున్నాను, దయచేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అలాగే మిత్రులు, నేను అడుగుతున్నాడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రభుత్వాలు కలిసి మిగులు జలాల విషయంలో మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది చేశారు కదా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు ఏమాత్రం ఉన్నా వెంటనే మన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన అఫిడవిట్ మీద మీరు తీయించేసేయండి. పోనీ ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేకంగా చేసింది కదా, మీరు ఎందుకు తీయించలేదండి? కేసీఆర్ గారు పోనీ చేతకానాడు, చేయలేకపోయినాడు. రేవంత్ రెడ్డి గారు చేయలేదు. మీరు ఉన్నారు కదా కేంద్రంలో, ఇంత నమ్మక ద్రోహం చేస్తుంటే మీరు దయచేసి ఎందుకని మాట్లాడలేదు? డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, యూఆర్ హ్యావింగ్ కమిట్మెంట్. ఎస్ యాక్సెప్ట్ చేశాం. కిషన్ రెడ్డి గారు యూఆర్ నైస్ జెంటిల్మెన్. మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా రోహింగ్యాలను పంపించేయండి. అక్రమంగా ఉన్నాను మీరు వెంటాడిన ఆర్మీ ఉంది కదా, పాపం ఛత్తీస్గఢ్ గుట్ల మీద ఏటాడుతున్నారు కదా, అలాగే పంపించండి. రోహింగ్యాలను అక్రమంగా ఉన్నాను ఎవరు నాకు ఎవరికి ఇష్టం లేదు, పంపించేయండి అక్కడికి. ఎవరు వద్దన్నారండి? అతని పేరు మీద రాజకీయం ఏంటండి?
తెలంగాణకి అణువణువుగా జరుగుతున్న గాయాలు ఇవాళ బడ్జెట్లో తెలంగాణ నుంచి 100 రూపాయలు రిఫరెన్స్ 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళారనుకోండి అది కేంద్ర ప్రభుత్వం 46 పైసలు 45 మన సబ్జెక్టు కరెక్షన్ 43 అంటారు పైసలు రిటర్న్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 57 వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడ తక్కువ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం మీకు బిచ్చం వేసినట్టు మాట్లాడతారేంటి? అసలు నాకు బిచ్చం ఎవడికి బిచ్చం వేస్తున్నాడు? ఇవాళ తెలంగాణ నుంచి 10 లక్షల కోట్లు పట్టుకెళ్ళి 4,50,000 కోట్లు ఇచ్చి, బీహార్ నుంచి 10 లక్షల కోట్లు పట్టుకెళ్ళి 30 లక్షల కోట్లు ఇచ్చి ఎవడికి బిచ్చం వేస్తున్నాం? మేము ఇచ్చాం, నిధులు ఇచ్చాం, మీరు ఎవరు జాగిరండి? ఇది ఎవరి సొమ్ము ఎవరు ఇస్తున్నారు? అందుకని నిన్న హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని సభ జరిగింది. నిన్న హైదరాబాద్లో నేను ఖచ్చితంగా కావాలన్నాను. కోదండరామ్ గారు ఒక సమస్యలు హైదరాబాద్ 2వ రాజధాని దేశానికి 2వ రాజధాని అంటే కోదండరామ్ గారు ఒప్పుకోలేదు అంట. నిన్న దాని మీద చర్చ పెట్టి మీరు కావాలన్నారా? నేను ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కావాలన్నా, కానీ నేను సుస్పష్టంగా వ్యక్తం చేస్తున్నా, హైదరాబాద్ అనేది ఏదైతే ఉందో 100% తెలుగు బిడ్డల రక్తం శాతంతో నిర్మితమైంది కాబట్టి హైదరాబాద్ తెలంగాణకి, హైదరాబాద్ మీద సర్వ హక్కులు తెలంగాణకి మాత్రమే, తెలుగు రాష్ట్రంగా చెప్తాను ఉండాలి. ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2వ రాజధానిగా పెడుతుందో అవుట్స్కట్స్లో నాగన్ సార్ మీరు పెట్టాలని సమర్థిస్తున్నారా? నేను హైదరాబాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఒకవేళ అది మీరు కేంద్ర ప్రభుత్వం అధికారం హైదరాబాద్ మీద ఉండకూడదు. మీరు అసలు తెలంగాణలో ఇప్పటికే భూములు పోయినాయి. హైదరాబాద్కి ఎటు 50-100 కిలోమీటర్ల దూరంలో భూములు లేవు, రియల్ ఎస్టేట్ అయిపోయింది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికి వస్తే ఆ ఎంపీల నివాసాలు ప్రభుత్వం ఎవరి భూములు అది కూడా చెప్తాను, ఎంత నష్టం జరగాలి? ఇప్పటికే తెలంగాణ ఒక్కొక్క మాట, కరెంటు నీళ్లు ఎవరు భరించాలి? వాళ్ళ కూరగాయలు పండ్లు పాలు ఎక్కడి నుంచి తేవాలి? తెలంగాణ ఎంత విధ్వంసం కావాలి? ఇంకా 2వ రాజధాని ఢిల్లీ విధ్వంసం అయింది, మద్రాసు విధ్వంసం అయింది, చెన్నై విధ్వంసం అయింది. ఎవరి కోసం 2వ రాజధాని ఎవరు అడుగుతున్నారు? ఏమన్నానంటే మీకు మీరు అడ్వకేట్స్ తెలిసిన చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను ఢిల్లీకి కోర్టులు కేసులు వేసాను, నా కేసులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి మీద నేను ఇవాళ ఢిల్లీకి వెళ్తే ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతకాల్సి వస్తుంది. ఒక పివి నరసింహ గారు పని బాబు ఆగే ఎంత అవమానకరంగా దేవగౌడ పివి నరసింహ గారిని తీశారు. వాళ్ళ సెంట్రల్ సెక్రటరియట్లో ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ వాళ్ళు ఉండాలి. జనాభా 50% 3%. నేను చెప్తున్నాను ఎక్కడైతే న్యాయం ఎలా జరుగుతుందో చెప్తాను. 3%, 4%, 5%. ఏందండి ఇది? సెంట్రల్ సెక్రటరియట్ అది. సరే, అది విషయం తర్వాత మాడదాం. లక్షల రూపాయల బిల్లు నేను వేరే కోర్టు చేస్తే 15 లక్షలు 18 లక్షలు అడుగుతున్నాను. తెలంగాణలో చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, నిజంగా పని లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళకు బెంచ్ కనుక ఇక్కడ కనుక వస్తే నేను చెప్తున్నాను, ఇదన్న మళ్ళీ చెప్తాను. నిన్న చాలా తీవ్రంగా అంటే నిన్న ప్రొఫెసర్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరితో పాటు పాల్గొన్నారు. ఈ విషయంలో మీ తీవ్రంగా విభేదిస్తున్నా సార్. ఎందుకంటే బహుశా మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు కానీ తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎన్ని ఉద్యోగాలు తెలియదు. ఇక్కడ భూములు పోతాయి, ఇప్పటికే భూములు పోయినాయి. ఎలాగో చెప్పమంటారా? గుమా వ్యాపారం నిన్న కూడా జరిగింది ఏంటంటే అప్పుడు ఆంధ్ర ఆయన అన్నాము, ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ గుజరాతీ మార్వాడి వ్యాపారులు కబ్జా వెళ్ళిపోతుందని మొత్తుకుంటున్నారు పక్కన. అది పక్కన నేనేం చెప్పాను దాని పరిష్కార మార్గం. అందరూ చాలామంది ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ చాలామంది వచ్చారు వేరే సభలో. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు పర్వాలేదు, తప్పు ఏంటంటే కాదు, హైదరాబాద్ మీద సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ మీద హక్కు ఇంక్లూడింగ్ హోమ్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి. పాయింట్ ఒకటి నేను క్లారిటీతో ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు అక్కడ డిఫారెస్ట్ అయిపోయిన చాలా జోన్ ఉందండి దేవరకొండ చుట్టుపక్కల. ఒక 5,000 ఎకరాలని డీనోటిఫై చేస్తారు. ఆ 5,000 ఎకరాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అంతకుమించి ఉండదు. ఒక సుప్రీంకోర్టు ఇచ్చినా సుప్రీంకోర్టు బెంచ్ కావాలంటే అమరావతిలో పెట్టుకుంటారండి, లేదా బ్యాంక్ పెట్టుకుంటారు, అవసరం లేదు. ఇక్కడ నడిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆశయాల ప్రకారం ఇప్పుడు ఆనాడు చెప్పింది ఆయన చెప్పింది 1940-50లో ఆనాడున్న పరిస్థితి దృష్టి. కానీ ఇవాళ ప్రపంచం మారిపోయింది, ప్రపంచ ప్రజల ఆలోచన మారిపోయింది. మునుపట్లాగా తెలంగాణలో పోరాటాలు యుద్ధాలు ధర్నకు కూడా ఎవరు రావట్లేదు. ప్రజల లైఫ్ స్టైల్ మారింది, ఆలోచన మారింది, ఉపాధి ఇప్పటికే హైదరాబాద్ భరించలేకపోతున్నది. ఎటు 100 కిలోమీటర్ల భూమే లేదు, వ్యవసాయం జరగట్లేదు. ఇప్పుడు తెచ్చి మళ్ళీ 100,000 ఎకరాలు ఎవరు భూములు తీసుకుంటారు? కాదండి, ప్రభుత్వ డీనోటిఫై భూమి చాలా ఉంది. మీకు చెప్తాను, దేవరకొండ దగ్గర నుంచి 4 ఫారెస్ట్ లేని డ్రై ఫారెస్ట్ ఉంది. దాని చోట వేరే చోట ఫారెస్ట్ అడవి ఉండదు సార్, ఉండాలి. వర్షాలు పర్యావరణ ప్రేమికుడు అండి. డ్రై అయిపోయింది. ఒక అడవి తీసుకుంటే ఒక దానికి 2 రెట్లు ఎక్కువ వేసి డ్రై ఫారెస్ట్ ఇంకో చోట చేయొచ్చు. ఇక్కడ యాంపుల్గా ఉంటుంది. అది మాత్రం తెలంగాణ ప్రభుత్వ అధికారమైన కొంత మాత్రమే. ఇప్పుడు ప్రధానమంత్రి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకుంటారు కదా అని వచ్చి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో మనకి ఆత్మగౌరవం పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి,
ఉపాధి పెరుగుతుంది. 107 ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉంటే దాంట్లో రిజిస్ట్రింగ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సార్ నేను మళ్ళీ ఒక కోటి రూపాయలు నేను చెప్తాను, డజన్ల కొద్ది కోటి పనులు రూపాయలు చేయడంలో మన వాళ్ళు కేటాయించకుండా ఎవరు లేరు, తెలుగు వాళ్ళు లేరు. డజన్ల కొద్ది పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఎలక్ట్రీషియన్ పని కానీ పంప్లింగ్ ఈ పనులలో మన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికే బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను, ఇంకా వచ్చే దేశ రాజధాని, రెండో రాజధాని అయితే కనుక ఎంప్లాయ్మెంట్ ఎవరికి వస్తాయి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? చాలా ఇవాళ ఒక అడ్వకేట్స్ కానీ మిగతా కానీ వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు స్థానికులు అందిపుచ్చుకోవచ్చు. రిజర్వేషన్ పెట్టండి మీరు 50%. ఓకే సార్, మనం దేశానికి రెండో రాజధాని హైయెస్ట్ టెక్నికల్ తెలంగాణ ప్రజలకు అది హైయెస్ట్ టెక్నికల్ చెప్తాం, మిగతా అన్ని కూడా మిగతా మాట్లాడదు. ఓకే, 50% ఉద్యోగాలు. అమరావతి భవిష్యత్తుకు మరి ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. వెంటనే అన్ని పార్టీలు ఏకం వాళ్ళు తమిళనాడులాగా. కనీసం పూర్వం నేను అనుకునేవాడిని కుందు నది నీళ్ళు తెచ్చుకోండి, కుందు నది వాళ్ళకు కూడా ఇప్పుడు ఎండిపోయినట్టుంది. ఇవాళ కావేరీ దగ్గరికి ఒక బాటిల్ తీసుకొచ్చి తలా ఒకళ్ళ స్పూను తాగాలి. నేను బాధగా ఉన్నాను, తెలుగు ఆంధ్రులు అంటే గొప్పవాళ్ళు, తెలుగు వాళ్ళని గొప్పవాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు తమిళనాడు దగ్గర నుంచి ఆ కావేరీ నీళ్ళు తెచ్చుకోండి, ఒక స్పూన్ తాగండి. కానీ సిగ్గు శరం రోషం అని వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అన్నారు కదా, ఆ విధంగా వస్తుందేమో. మీరు ఉమ్మడిగా హక్కుల కోసం పోరాడండి. ఇవాళ అమరావతి బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది కానీ, దానికి మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టినట్టు 4 సంవత్సరాలు మీరు పెట్టి దాన్ని కంప్లీట్ చేయండి. అది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ కింద అవుతుంది. అది చేయకుండా మీ అప్పులతో మీరు సావండి అని చెప్పి చాక్లెట్లు, బిస్కెట్లు, ఆమ్లెట్లు ఇచ్చేందుకు మాత్రం పని కాదు. రెండో విషయం చెప్తున్నా, ఇవాళ ఒక అమరావతిని దీన్ని చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ కింద అనుకుంటే మాత్రం తప్పండి. ఎందుకంటే ఇంకో 44,000 ఎకరాలని నేను వెళ్ళి మాట్లాడొచ్చాను. రైతులు ఇష్టంగా ఉన్నారు 90% మంది. మేము కూడా ఇస్తాం. నేను పర్సనల్గా కనీసం ఒక 50 మందితో మాట్లాడి, ఎందుకంటే రోడ్డు మీద వెనకమాల ఉన్న మెయిన్ రోడ్లో ఉన్న ల్యాండ్ ఉండే వెనకమాల తక్కువ ఉంటాను, మాకు కూడా వస్తుంది కదా సార్, బాగానే ఉంటుంది అన్నారు. పాత రైతులు ముందర మాకు రోడ్లు వేయాలి కదా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. నిజంగా గ్రేటెస్ట్ అది విజయం. కానీ దయచేసి ఆలోచించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతులకి వదిలిపెడతాను చూడండి, ప్రణాళికలు అద్భుతంగా వేయండి సాధ్యమైనంత వరకు. కానీ మీరు ఏదైతే అంటే ఇది వదిలేసి ఆకాశానికి ఎగురుదాం అనుకుంటున్నారో అది మంచిది కాదు. కానీ నేను మధ్యలో ఉన్నా, మీకు అర్థం. రైతులు మాది తీసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఎవరండి తీసుకోవద్దంటానికంటే మనం కాదు కదా. ఇవాళ మంచి నగర నిర్మాణం చేయాలి అంటే ఉపాధి సౌకర్యాలు ఉండాలి. ఇవాళ క్వాంటమ్ వచ్చి మీరు నిన్న వచ్చిన మొత్తం సభలో నేను హర్షించదగ్గ క్వాంటమ్ టెక్నాలజీకి ఏదైతే ఒప్పుకున్నారో మిగతా కంపెనీస్ దిగ్గజాలు డెఫినెట్గా దట్ అప్రిషియేట్. ఉపాధి ఉంటే తప్ప మీరు బిల్డింగ్ కడితే రాదని నయారేపు చూడండి. అలాగే హిందూపురం, రాయలసీమలో కూడా కొంత సంస్థలు పెట్టారు, ఇంకా పెట్టండి. అలాగే ఉపాధి వికేంద్రీకరిస్తా, అక్కడ కూడా ఉపాధి ఉంటేనే అమరావతి గొప్పగా మంజాలుతుంది, గొప్ప నగరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. దాంట్లో సెకండ్ రావట్లేదు. పారదర్శకంగా చేయండి. మరి శిష్యాలను తీసుకురామాకండి. తెలుగువారికి 2 నగరాలు సంతోషం కదా, ఒకటి అమరావతి, హైదరాబాద్ 2 ఉంటాయి గొప్ప నగరాల కింద. అమరావతి దేశంలోనే ఒక ఆధునాతన నగరాలను కొత్త నగరం కావాలి, బాగా అది చాలా బాగుంటుంది. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ పీపుల్, మీరు దయచేసి ప్రాక్టికల్గా, పారదర్శకంగా, నేను మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా మీరు దయచేసి అన్ని వర్గాలు, సింగపూర్ మేము కూడా వెళ్ళాం, రిపోర్ట్ ఇచ్చాం కదా. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద, ఈ దేశం మొత్తం మీద రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో అదర్ దాన్ సింగపూర్ మీ 30 మంది గ్రూప్ అని చెప్పి ఆ రోజు సిఆర్డీఏ కమిషనర్ గారు కూడా చెప్పారు. మీ ఇచ్చామండి రిపోర్టు. అందుకని దాని మీద స్టడీ చేసాం, చాలా కష్టపడ్డాం, దేశాలు తిరిగాం. నేను దీని అమరావతి కదా దాని గురించి. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా చేయండి, పారదర్శకంగా చేయండి. ఒక భారతీయ సంస్కృతిని అమలయ్యేలాగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ ప్రాంతాలు అమలయ్యేదాన్ని మలసండి. అన్ని వర్గాలు సింగపూర్లో చేశారు కదా, మిడిల్ క్లాస్ అల్పాదాయ వర్గాలకు కూడా ఆవాసం ఉండేటట్టు సింగపూరే చేసినప్పుడు ఇప్పుడు ఇస్తూ ఆ విధంగా జరగట్లేదు. అందరూ ఉండేటట్టు, నివాసం ఉండేటట్టు దాని అద్భుతమైన నర్మంగా నిర్మిస్తూ మిగతా చోట అన్ని ప్రాంతాలను వికేంద్రీకరణ చేయండి. అంతే తప్ప పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దాన్ని భజన అనేది కొంచెం తగ్గించుకుని వర్క్ ఎక్కువ చేయమని కోరుకుంటున్నాను. కానీ మీరు వాళ్ళ ఇంటర్వ్యూలలో మనం మాట్లాడిన వాటిలో విపరీతమైన ఆవేదన, విపరీతమైన ఒక రకమైన కోపంతో ఉన్నారు. ఎందుకు? ఏం రీజన్ ఏమిటి? ప్రాధాన్యతలు తగ్గిపోయి అఘోరి అని, ఆ లవ్ స్టోరీ అని చాలా మీడియాలు, సోషల్ మీడియాలో అండి, ఓ పక్కన మేము అక్కడ వందలాది మందితో మీటింగ్లు పెడతా ఉంటే పొద్దున్న లేస్తే నేను అసలు ముట్టుకోనండి. అది మొత్తం అంటే ఎంతమంది చూస్తున్నారో, లక్షలాది మంది చూస్తున్నారు. ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కొత్త కోణం అంట. ఎన్ని కోణాలు చూపిస్తారండి వీళ్ళు, నాకు అర్థం కాదు. నాకు అర్థం అవ్వట్లేదు. ప్రాధాన్యతను మర్చిపోయి ఆ తర్వాత వీరభజన అంట. రోజా గారు ఇది వేసుకుంటాం, పాత ఇవన్నీ వేయటం, లేదంటే ఇంకొకళ్ళు వేసుకుంటాం, లేకపోతే బంగారం తక్కువ ధరకు చేయటం, సుభాషితాలు మాట్లాడటం. ఆ పాకిస్తాన్ యుద్ధం చేస్తుందని చెప్పిన ఒక ప్రముఖ నాయకుడు
నాకు ఎప్పుడు చెప్పారు, నాకు ఎవరైనా చెప్తారు, నేను ఏమైనా చెవులు ఏమన్నా చెప్పారని అర రోజులో మాట మారిస్తే చప్పట్లు సరుకుతుంది జనాలు. కుల గజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ ద్వేషంతో రగులుకు పోయే విధంగా రాజకీయ నాయకులు తయారు చేస్తున్నందుకు నాకు బాధగా ఉంది. నేను జోక్ చేయట్లేదండి. వాళ్ళ నేత వాళ్ళ ప్రజల పొరపాటు కాదు, ఈ దిక్కుమాలిన సన్నాసి రాజకీయ సంత మెజారిటీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గం వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కుల గజ్జిని, మిగతా చోట్ల లేదని తెలంగాణలో కూడా మొదలు పెడుతున్నారు, కుల గజ్జిని అంటించింది ఈ రాజకీయ నాయకులు. దాన్ని అలంబనంగా తీసుకుని వాళ్ళ దాన్ని సనాతనవాదం అంట. నాకు అర్థం కాదండి. దక్షిణాదికి ఒత్తించదు మహాప్రభు అని బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఉద్గ్రంథాలు రాశారే, వాళ్ళ గ్రంథాల ప్రకారం పురాణాల ప్రకారం నా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదే, సమ్మక్క సరక్క ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళు దేవతలు కాదే, షిరిడి సాయిబాబా కాదే, విగ్రహాలు బద్దకొట్టు అయ్యప్ప స్వామి కాదే, ఎందుకనండి ఆర్య సనాతనవాదం అంటారు? ఓ ద్రావిడ బిడ్డలకు ఇంకోటి కూడా చెప్తాను అంతిమంగా. నిన్న సభ జరిగింది తెలుగు భాష, రేవంత్ రెడ్డి సంస్కృతం భాష. నేను మాట్లాడుతున్నాను, నేను మాట మంచి ఏ రోజు తప్పలేదు. తెలుగు భాష ప్రమాద పరిస్థితులు పడిపోయింది ఈ పాలకుల వల్ల. ఏం సిగ్గు ఉందని దక్షిణామూర్తి గారు, అబ్బాయి స్టాలిన్ గారు ఇలా భాషలను కాపాడుకుందంటే ఆయన తిడతారేంటండి? వీరభజన యూరోపియన్ భాష, హిందీ అనేది ఒక యూరోపియన్ ఇండో భాష. నేను చెప్పినప్పటికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు కొంతమంది హిందీ వాళ్ళకి. మళ్ళా చెప్తున్నాను, నేను మాట మార్చను. ఈ హిందీ అనేది, సంస్కృతం అనేది యూరోపియన్ ఇండో భాష. నా తెలుగు, తమిళ, కన్నడ, గోండు, కోయి, కోవిన్, బహ్రాయి, తుళు ద్రావిడ భాషలో, ఈ దేశ మూల భాషలో. అలాంటిది మీరు ఆర్య పేరు చెప్పి భజన చేస్తా యూరోపియన్ భాషను తీసుకొచ్చి బలవంతాన్ని ఇక్కడ నెత్తి మీద ఒక యూరోపియన్ భాషను ఇంగ్లీష్ని ఉపాధి కోసం నేర్చుకున్నాం, యూరోపియన్ లాటిని. ఇంకో యూరోపియన్ ఇండో భాషను హిందీని తీసుకొచ్చి లిపి కూడా లేదు దానికి. నేను చెప్పిన సత్యం మరోసారి ఆశ్చర్యపోవద్దు, అవ్వకవద్దు. ఆ హిందీ భాషకి లిపి కూడా లేదు, అద్దెకి తెచ్చుకున్నారు, ఉర్దూ తెచ్చుకున్నట్టే. దాని మీద నెత్తి మీద రుద్దుతానంటే వీరభజన చేస్తా, పొర్లు దండాలు పెడతా సంస్కృతం రాసుకు సంస్కృత భాషలోనా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మేమందరం తెలుగు భాషా చైతన్య సమ వరదాచార్య గారు, మేమందరం ఆయన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మేమందరం ఉండగా, రమేష్ బాబు అందరూ ఉండగా, కాశీనాథ నాగేశ్వరరావు ఉండగా మేము తీసుకొచ్చాం. మిత్రులు విద్యాశాఖ మంత్రి వెంకటేశ్వరరావు గారిని పర్సనల్గా ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రభుత్వంతో 86 తీసుకొస్తే తెలంగాణలో ఒక్క భాషగా అన్న, ఒక సబ్జెక్టుగా అన్న తెలుగు నడుస్తుంటే, నిన్న ఆ గుజరాతీలు, మార్వాడీలు, లేకపోతే హిందీ వాళ్ళు తెలంగాణ నడిబొడ్డున వచ్చి ఈ తెలుగు భాష ఒక్క నేర్చుకోవడానికి వీల్లేదనే విధంగా ధర్నాలు చేస్తుంటే 3,80,00,000 మంది మాట్లాడే తెలుగు భాష మాతృభాష కులాలు ఎర్రిమో వేసుకుని చూస్తా కూర్చుండాలా? లిపిలేని మీ భాష మీద అంతుంటే 13.5 కోట్ల మంది భాష, 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా చేసిన భాష మాది, చేసిన 4-5 దేశాలకు లిపినిచ్చిన భాష మాది. ఈ దేశం మూల భాష ఒక్క అక్షరం కూడా నేర్చుకోకుండా ఇంటర్మీడియట్ స్థాయి వరకు వెళ్తారా మీరు? ఇక్కడ ఉంటున్నారు, 100 సంవత్సరాలుగా ఉంటున్నారు, ఒక భాష నేర్చుకుని మేమేమలేదా? హిందీ భాషను గౌరవిస్తాం, అది మా ఇండో యూరోపియన్ భాష అయినా సరే, మా సంబంధం లేకపోయినా సరే. నా తెలుగు భాషను మాట్లాడేవాళ్ళు పని మనుషుల భాష మీకు. రైట్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమరావతి రాజధాని విషయంలో వారు అన్నమాట, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, జాతీయ స్థాయిలో ప్రభావం చూపించేవారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా, తెలుగు ప్రజలకు మంచి భవిష్యత్తు అందే విధంగా చూడవలసిన బాధ్యత ఉన్నది. ఇక్కడి రాజకీయ నాయకులు కూడా వారి కార్యాచరణలో, వారి ఆలోచనలో మార్పు రావాల్సిందనేది వారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ.